హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం కేఎస్టీ నో షూర్ థింగ్ అనే ఒక టెక్నికల్ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. సో ముందుగా నేను అందరికీ క్లారిఫై చేయాలనుకున్న థింగ్ అయితే ఏమంటే, సో నేను ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్ బ్యాక్ ఉన్న లాజిక్ని అయితే నేను చెప్పట్లేదు, అంటే క్యాలిక్యులేషన్ అయితే నేను చెప్పట్లేదు. సో సింపుల్గా ఆ టెక్నికల్ ఇండికేటర్ని మనం ఎలా యూస్ చేయాలన్న దాని గురించి మాత్రమే చెప్తున్నానండి. సో ఓకేనా. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నో షూర్ థింగ్ కేఎస్టీ అనే ఒక ఇండికేటర్ని మనం చార్ట్ పైన ఎలా అప్లై చేయాలన్నట్లయితే మీకు తెలుసు. నేరుగా మీకు ఇండికేటర్స్ ఎక్కడైతే ఉంటాయో ఇండికేటర్ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మనం సింపుల్గా కేఎస్టీ, సో కే ఇండికేటింగ్ ఫర్ నో అండి, నో షూర్ థింగ్. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఇండికేటర్ అయితే అప్లై అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇలా ఉంటుందండి నో షూర్ థింగ్ అనే సో ఇండికేటర్. సో మీరు ఇది చూసుకున్నట్లయితే సిమిలర్ టు మ్యాక్డీ అండి. మ్యాక్డీ ఎలా అయితే ఉంటుంది, మ్యాక్డీ మళ్ళా మనకు ఇది స్టాకాస్టిక్ ఆర్ఎస్ఐ స్టాకాస్టిక్స్, సో ఎలా అయితే ఒక వేవ్లో ఉంటాయో అలాగే ఉంటుందండి మీకు సిమిలర్గా. బట్ ఇదైతే చాలా స్మూత్ అండ్ ఈజీ టు యూజ్ అండి. చాలా అంటే చాలా 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 ఈజీ ఇండికేటర్. సో నేను బిగినర్గా స్టార్ట్ అయినప్పుడు నేను నేర్చుకున్న ఒక ఇండికేటర్లో ఇదొకటండి. చాలా అంటే చాలా ఈజీ. సో మీకు సింపుల్ అండి. గ్రీన్ లైన్ ఎప్పుడైతే రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేసి గ్రీన్ లైన్ ఎప్పుడైతే మనకు అబోవ్ వస్తుందో, సో మనం ఈ పొజిషన్లో బై తీసుకోవాలని అర్థం అండి. సో ఓకేనా. సో మనం కనుక ఈ పొజిషన్లో బై తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి. సో అది ఇక్కడ నుంచి ఇక్కడ పొజిషన్ వరకు మనకు బై సైడ్ ఉండమని చెప్పిందండి. సో సింపుల్ కదా. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో అప్పుడు మనం బై పొజిషన్ తీసుకుంటాం. ఎప్పుడైతే రెడ్ క్రాస్ ఓవర్ అప్ సైడ్కి వస్తుందో అప్పుడు మనం సెల్ చేసేస్తామండి. సో సింపుల్. సెల్ పొజిషన్ కూడా అంతే అండి. ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ పొజిషన్ మనకి ఈ క్యాండిల్లో ఇనిషియేట్ చేయమని చెప్పింది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే క్రాస్ ఓవర్ ఏర్పడి ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనము సెల్ చేసినట్లయితే సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చిందండి మనల్ని సెల్ పొజిషన్లో. సో అర్థమవుతుందా. సో ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఇక్కడ బై అండ్ ఇక్కడ సెల్. సో బట్ ఎందుకు ఇది పాపులర్ కాలేదు అన్నదానికైతే ఆన్సర్ అంటే ఇది అంత అక్యురేట్గా అయితే వర్క్ అవ్వదండి. చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ దీని యొక్క అక్యురసీ కొంత తక్కువ అని ఎక్కువ మంది యూస్ చేయట్లేదండి. సో మీరు కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అవుతుంది అనుకుంటాను ఈ నో షూర్ థింగ్ అనే ఈ ఇండికేటర్ గురించి తెలుసుకోవడం. సో బేసిక్లీ తెలుగులో అయితే ఎవరు చెప్పలేదని అనుకుంటున్నాను ఈ ఇండికేటర్ గురించి. సో ఇది అందుకే అండి పాపులర్ కాలేదు. ఇది అంత అక్యురేట్గా అయితే వర్క్ అవ్వదు, బట్ మీకు యూజ్ అవ్వచ్చేమో. ఒకసారి మీరు బిగినర్ అయితే మీరు ఒకసారి మీ ట్రేడింగ్ టెర్మినల్కి యాడ్ చేసుకొని ఒక 2-3 వీక్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది మీకు అర్థమైపోతాయి. సో అందువల్ల నేను ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదైతే చాలా చిన్న బేసిక్ వీడియో అనే అనుకోండి. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా సింపుల్ ఇండికేటర్, బట్ మీ ట్రేడింగ్ టెర్మినల్కి అయితే యూజ్ అయ్యేటట్లయితే మీరు యాడ్ చేసుకుంటారని ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.